మీరు కూడా నాలాగే సాటర్డే నాన్ వెజ్ తినరా? అలా అయితే మీకోసం నా దగ్గర ఒక పర్ఫెక్ట్ రెసిపీ ఉంది. అదే సోయా వెజ్ బిర్యానీ. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నౌ లెట్స్ గెట్ టు ద వీడియో. బ్రో, మా మమ్మీ చేసే వెజ్ బిర్యానీ ఉంటుంది, మిల్ మేకర్ వేస్తుంది, అదిరిపోతుంది తెలుసా. కానీ ఏం చేస్తా, ఇంటికి దూరంగా బెంగళూరులో ఉన్నాను కదా, సో మా మమ్మీ వెజ్ బిర్యానీ చాలా మిస్ అవుతున్నాను. కానీ అయితే ఏమైంది, ఈ రోజు నేనే వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. రెసిపీ మా మమ్మీ దగ్గర నుంచి తెచ్చుకున్నా. చేసేద్దామా? లెట్స్ గో. ముందుగా వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. నో మనం మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ముందుగా మిల్ మేకర్ బాయిల్ చేసుకుందాం. సో మనం తర్వాత వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నప్పుడు టైం సేవ్ అవుతుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం, ఈలోగా బాయిల్ అవుతుంది. మిల్ మేకర్ కర్రీ మాత్రం తినాం, కానీ ఇలా బిర్యానీలో వేస్తే మాత్రం తినేస్తాం నేను మా చెల్లి. ఇప్పుడు ఆనియన్స్ అండ్ చిల్లీ కట్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ వేసుకుందాం. ఈ స్పైసెస్ చాలు, కానీ నాకు యాలక్కల స్మెల్ అంటే ఇష్టం, సో నేను కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసి దాని తర్వాత స్పైసెస్ వేయించుకుని ఉల్లిపాయ అంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ ఫాస్ట్గా బాయిల్ అవుతాయి. బాగా మిక్స్ చేయాలి. వంట చేయడం పాపం మొత్తం కిచెన్ అంతా ఇలా అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ కష్టపడి సర్దుకోవాలి, కానీ ఎప్పటికప్పుడు సర్దుకుంటే నీట్గా ఉంటుంది. మన ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇంట్లో చేసుకున్నాం, బయటదైతే అంత టేస్ట్ రావట్లేదని మనకు కావాల్సినంత వేసుకుంటాము. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక వచ్చే స్మెల్ ఉంటుంది, స్మెల్కే కడుపు నిండిపోతుంది. బిర్యానీ నార్మల్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు, అంటే డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటారు. మేమైతే కొంతమంది నార్మల్గా లైక్ వాటర్ బాయిల్ చేసుకుని దాంట్లో రైస్ వేసుకుంటారు. మేమైతే ఫస్ట్ రైస్ వేయించుకుని బాగా ఆ తర్వాత వాటర్ వేసి బాయిల్ చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారు? అల్లం వెల్లిపాయ స్మెల్ అయితే బాగా పోయింది, అంటే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా రైస్ వేసేస్తాను. నేను 2 కప్స్ రైస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసేసుకుంటాము. ఇప్పుడు బాగా మసాలాని పట్టించడానికి ఫ్రై చేస్తాం రైస్ అయితే బాగా ఫ్రై అయింది. సో ఇప్పుడైతే మనం 4 కప్స్ వాటర్ వేసేద్దాం. 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ వేసేసాను. రైస్ బాగా బాయిల్ చేద్దాం. తర్వాత మనం బాయిల్ చేసుకునే సోయా వేసేయాలి. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకోవాలి, ఎందుకంటే మిల్ మేకర్లో కూడా సాల్ట్ అన్నీ బాగా సరిపోవాలి కాబట్టి. ఇంకా విజిల్ పెట్టొద్దు, ఇది కొంచెం హాఫ్ బాయిల్ అయిపోయాక తర్వాత విజిల్ పెడితే బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ప్రస్తుతానికి ప్లేట్ పెట్టేస్తున్నాను. పొగలు రెడీ స్టార్ట్ అయింది అంటే ఉడకడం స్టార్ట్ అయిందనమాట. గెటింగ్ రెడీ ఫర్ ద విజిల్. ఎందుకంటే నాకు విజిల్ పెట్టడం అంటే భయం. 50% ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, సో నేను ఇంకా విజిల్ పెట్టేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రైతా ప్రిపేర్ చేసుకుందాం. నేను చిన్నప్పుడు కొనుక్కున్నాను, సో పెద్దగా వాడుతున్నాను అనమాట. సింపుల్గా ఇందులో వేసేసుకుని లాగితే అయిపోయిందంటే చూడండి, కళ్ళు మాటలు ఉండవు, ఏడుపులు ఉండవు. నెక్స్ట్ కొత్తిమీర పోసేసుకోవాలి అండ్ దెన్ పెరుగు వేసుకోవాలి. మా చెల్లి పెరుగానం తింది, కానీ ఉల్లి చట్నీ మాత్రం బాగా తింటుంది. ఎవరైనా అలాంటి క్యాండిడేట్స్ ఉన్నారా మీ ఇంట్లో? కానీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇక్కడ నుంచి చూద్దాం మనం విజిల్ కోసం. ఏ విజిల్ వచ్చేసింది, లెట్స్ ఓపెన్. కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలన్నమాట. చూడండి రైస్ అంత ఫ్లఫీగా సాఫ్ట్ గా ఉడికిందో కదా, అచ్చ మా మమ్మీ చేసినట్టే వచ్చింది. మన రైతా కూడా రెడీ. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.